దేనికోసము అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? చరిత్రలో ఏదేమైనా ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబోతుంది. ఎందుకంటే పల్లె నుంచి పట్నం దాకా, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా సంపూర్ణంగా ఈ బంద్ విజయవంతమైనది. గతంలో తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ భారతదేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ బీసీ బంద్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ఎప్పుడైతే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయో ఈ 42% డిమాండ్ అనేది ధర్మబద్ధమైన డిమాండ్, న్యాయబద్ధమైన డిమాండ్ అనేది మనందరికీ తెలుసు. సరే, మీరు అన్నట్టు కొన్ని పార్టీలు బలవంతంగా ఇచ్చినా ఇది ఇయ్యకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఇది తప్పించుకోలేమనే స్థితికి అయితే మా బీసీ ఉద్యమాన్ని నిర్మించగలిగాం. అదేవిధంగా ఈరోజు మీరు చూసుకుంటే మేడం, స్వచ్ఛందంగా కిల్లి కొట్టు వాళ్ళు కావచ్చు, చిన్న దుకాణం వాళ్ళు కావచ్చు, స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఎప్పుడైనా సరే మీరు గతంలో బంద్ అంటే ఏదో పట్టణ ప్రాంతంలో జరిగేది, కానీ ఈరోజు విలేజ్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ హాస్పిటల్ తప్ప పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా బంద్ అయింది. చరిత్రలో ఎటువంటి ఎజెండా లేని వారు కూడా బీసీ బంద్కు మా జాతికి దక్కాల్సిన అంశం అని చెప్పి అన్ని వర్గాలు, ఇటు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ, ఎస్టీలలో కూడా లంబాడీలకు ఆదివాసుల పంచాయతీ ఆదివాసీలు మద్దతు తెలిపారు, లంబాడీల మద్దతు తెలిపారు. మాలలు మాకు సోదరులు వచ్చారు, మాదిగ సోదరులు మా ఎంబడి వచ్చారు. అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పూర్తి స్థాయిలో ఈ బంద్ విజయవంతమైంది. ఇంకొకటి మేడం, మీరు అన్నట్టు ఈ బంద్ ఎవరిపైన యుద్ధం అంటే ఆధిపత్య వర్గాలపైన యుద్ధం. మీరు అన్నట్టు ఇప్పుడు తెలంగాణ చరిత్ర తీసుకుంటే తెలంగాణ ఏర్పడేటప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అయినప్పటికీ టీ కాంగ్రెస్గా, టీ టీడీపీగా, టీ బీజేపీగా, టీ సిపిఐగా, సిపిఎంగా విడిపోయిన చరిత్ర మనం చూసాం. ఈరోజు అదే విధంగా అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చాయి. సరే, మీరు అన్నట్టు కేంద్రంలో చేయాల్సిన వాడు చేయాలి, రాష్ట్రంలో అడగాల్సిన వాళ్ళు అడగాలి. మేము ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి ఏమంటున్నామంటే, మీరు చేయాల్సిన ప్రాసెస్లో క్యాష్ సెన్సస్ చేశారు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయలే, కులగణన చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేశారు, రిపోర్ట్ పంపారు. అయినప్పటికీ అఖిల పక్షాన్ని తీసుకుపోయి నరేంద్ర మోడీ గారిని కలవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా మీరు చరిత్ర చూసుకోండి మేడం, ఆర్టికల్ 370 అనేది ఒక పెద్ద ఇష్యూ, దాన్ని సాల్వ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయం సాల్వ్ చేశారు, ట్రిపుల్ తలాక్ సాల్వ్ చేశారు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ దాన్ని సాల్వ్ చేశారు. ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మన గత చరిత్ర తీసుకుంటే జయలలిత గారి పాత్ర రేవంత్ రెడ్డి గారు పోషించాలి, పివి నరసింహారావు గారి పాత్ర నరేంద్ర మోడీ గారు పోషించాలి. ఏదైతే తమిళనాడులో జరిగిందో ఆ విధంగా పోషిస్తేనే ఈరోజు సమస్య తీరుతుంది. అయినప్పటికీ ఈ మొత్తం భారతదేశం మొత్తానికి మా సమస్య పోయినట్టుగా, ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా యోయో టీవీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు, వీరికి కూడా ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే మన పోరాటం స్టార్ట్ అయినప్పటి నుంచి మీడియా వాళ్ళు మద్దతు తెలిపారు. ఈ రోజు కూడా అన్ని ఛానళ్ళు కూడా ఎక్కడికక్కడ బీసీ సంఘాలకు జరుగుతున్న బంద్ను పూర్తి స్థాయిలో చూపించారు. అందరు మీడియా మిత్రులకి ఇక్కడ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చెప్పేది ఒకటే మేడం, ఖచ్చితంగా ఈ విజయం సాధించబోతుంది. ఇది ఖచ్చితంగా ట్రైలర్ మాత్రమే. మాకు వ్యతిరేకులు, శత్రువులు అంటే ఆధిపత్య వర్గాలకు చెందిన రిజర్వేషన్ అడ్డుకున్న వాళ్ళే, అందరు కూడా కాదు. ఎవడే కులంలో పుడతాడో ఎవరికి తెలియదు. వాడు రెడ్డిలో పుడతాడా, కమ్మలో పుడతాడా, బ్రాహ్మణులో పుడతాడా. ఇప్పుడు కమ్మ సంఘాలు మాకు మద్దతు తెలిపినాయి, బ్రాహ్మణ సంఘాలు మాకు మద్దతు తెలిపినాయి, వైశ్య సంఘాలు మాకు మద్దతు తెలిపినాయి. వాళ్ళు అన్నారు, మీరు మాట్లాడిన మాట వాస్తవమే అన్న, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినప్పుడు అసలు 50% సీలింగ్ ఎక్కడిది? ఈ ఎప్పటిదో జడ్జిమెంట్ భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు మేడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో 50% సీలింగ్ అనే పదమే లేదు. వాళ్ళు ఇంద్రసాని 1992లో ఇంద్రసాని కేసులో లేదా గవేలి కేసులో, మొన్న మహారాష్ట్ర కేసులో వీళ్ళు పెట్టుకున్నారు తప్ప 50% సీలింగ్ లేదు. నేనేమంటా మేడం అంటే 1992లో భారతదేశ జనాభా 70 కోట్లు. అప్పటి పరిస్థితుల ప్రకారం 50% సీలింగ్ పెట్టడం, అప్పటి పరిస్థితులు, దాని తర్వాత ట్రిపుల్ టెస్ట్ పెట్టి మీరు చేయండి అనేది ఒక అంశాన్ని అప్పుడు సుప్రీంకోర్టు చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పినట్టే 2025లో 140 కోట్ల జనాభా పెరిగాం, 70 కోట్లకు పైగా బీసీలం ఉన్నాం. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ఆర్థిక వెనుకబాటు ఏడున్నది వారు దేవులాడారు. అదేవిధంగా వీరి కులగన్న ఎక్కడ ఇప్పుడు అనేక మంది ఏమంటే మహారాష్ట్రలో కేసు కొట్టేశారు కదా, బీహార్లో కొట్టేశారు కదా అంటే, మహారాష్ట్రలో క్యాస్ట్ సెన్సస్ చేయలే, డెడికేషన్ కమిషన్తో పోలే, ఇక్కడ అన్ని చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఎందుకంటే మేము ఢిల్లీలో ఒక ప్రత్యేక రైలు కట్టుకొని పోయినప్పుడు అన్ని పార్టీల వారికి, ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ వారికి, బీఆర్ఎస్ వారికి, కాంగ్రెస్ వారికి ఇన్విటేషన్ ఇచ్చాం. ఇన్విటేషన్ వచ్చిన విధంగానే ఎంఐఎం నుంచి వారు అసద్ గారు వచ్చారు, కాంగ్రెస్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు, భారతదేశం నుంచి 67 మంది ప్రతినిధులు, పార్లమెంట్ ప్రతినిధులు వచ్చి హాజరయ్యారు, మద్దతు తెలిపారు. నేను ఏమంటున్నాను మేడం అంటే, ఈ పార్టీనో ఆ పార్టీనో తిట్టాల్సిన అవసరం లేదు. మాకు బద్ధ శత్రువులు అంటే రెడ్డి జాగృతికి చెందిన వ్యక్తులే తప్ప
మాకు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ శత్రువులు లేరు. ఇప్పుడు ఆయన మొన్న మాట్లాడుకుంటూ వాళ్ళు ఏదో చందాలు ఇస్తున్నట్టు అదని మాట్లాడి, అరే వాడు చూస్తే కానీ తెలుసో తెలియదో మేడం, ఈ భారతదేశ నాగరికత నిర్మాణలే బీసీలు. ఈరోజు 6 గజాల చీరను అగ్గిపెట్టెలో నేసిన చేనేతన్న లేకపోతే బట్టలు ఎక్కడి మేడం, కుట్టే మేరన్న లేకపోతే బట్టలు ఎక్కడి మేడం, పాలు తెచ్చింది మేమే, కళ్ళు తెచ్చింది మేమే, చెప్పులు కుట్టింది మేమే, డప్పు చేసింది మేమే, కుండ చేసింది మేమే. ఈ సమాజానికి కావాల్సిన వనరులన్నీ సమాజానికి సృష్టించిందే బీసీలు, బహుజన వర్గాలు కదా మేడం. మేము ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ మేము వద్దనులే, వారికి మేము వాళ్ళని గుంజుకోలే, కానీ 42% మాకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ఇస్తారంటే మా నోటికారి ముద్దను గుంజుకుంటున్నట్టే వాళ్ళంత దుర్మార్గులు ఉన్నారా మేడం? కోర్టులను అడ్డు పెట్టుకొని ఎప్పుడో 1992 జడ్జిమెంట్లు అంటే మేడం, సుప్రీంకోర్టే అనేక జడ్జిమెంట్లలో చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడున్న పరిసర ప్రాంతాలను బట్టి జడ్జిమెంట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి, దాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నాయి, దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు కదా. చర్చ జరగాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇంకా దాన్నే పెట్టుకొని స్టే ఇస్తాము, దాన్నే పట్టుకొని అడ్జేస్తామని కూడా తప్పు. మా యుద్ధము కోర్టుల మీద యుద్ధం. ఎందుకంటే కోర్టులో మా బడుగు బలైన వర్గాలు జడ్జులు లేకపోవడం, ఈ కొలిజియం అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి ఎవరు జడ్జి అవుతుందో ఎవరికి అర్థమైతలేదు. మా వాటా, మేమున్న జనాభాకు వాటా, నేనేమంటున్నా, మీరెంతో మీరు తీసుకోరు, మేమెంతో మాకు ఇవ్వండి. మేము మీ వాటా అడుగుతలేం కదా. ఇప్పుడు 100 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి శాండ్ మీదే, వైన్ మీదే, మైను మీదే, అధికారాలు మీరే. ఇప్పుడు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేడం అసెంబ్లీలో. మేము అడిగినామా? ముఖ్యమంత్రి మీరే, మంత్రులు మీరే. మమ్మల్ని సర్పంచులు కానీ అయ్యా, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కనీసం కార్పొరేటర్లు కానీ అంటే దీనికి అడ్డుపడుతున్నటువంటి మాధవరెడ్డి లాంటి వాళ్ళను గ్రామాలు వెలేసే పరిస్థితి వస్తుంది మేడం. ఎందుకు చెప్తున్నా అంటే, గ్రామాలలో మంచి వాతావరణాన్ని ఖరాబ్ చేయడానికి రెడ్డి జాగృతి అనేది కంకణం కట్టుకుంది. వారి జనాభా ప్రకారం వారు 4% ఉంటే 100% పదవులు అనుభవిస్తారు. అయినప్పటికీ సామాజికంగా మా శ్రేణులు, ఇప్పుడు కొంతమంది రెడ్డిలు కూడా ముంగడికి వచ్చి మాకు సపోర్ట్ చేశారు. మేము మొత్తం జాతిని అంటలేం, ఎవరైతే దుర్మార్గంగా పోతున్నారో వాళ్ళే మా శత్రువులు తప్ప బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శత్రువులు కాదు. గతంలో అనేక పార్టీలు తప్పులు చేస్తాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారే అన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు నేను చూసుకోలేదు, నేను దళితులలో ఇంత వెనుకబడతాం ఉందనుకున్నాను, బీసీలలో ఇంత వెనుకబడతాం ఉందని నేను అనుకోలేదని చెప్పారు. తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పారు, నేను బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పారు. అయితే నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోయి యుద్ధం చేయాల్సిన పని ఉన్నది. ఇప్పుడు నిన్నగాక మన బట్టి విక్రమార్క గారు మాకు అపాయింట్మెంట్ లేదన్నారు. మేము రామచంద్రరావు అన్న గారిని కోరినాం, అన్న మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, కలిసి పోదాం. తమిళనాడు లాంటి రాష్ట్రంలో అన్ని పార్టీలు మేడం ఒకళ్ళంటే ఒకరికి పడే. ఇక్కడ ఇంకా ప్రేమ, తెలంగాణలో ఓ ప్రేమ అభిమానం ఉంటుంది, శత్రుత్వం ఉండదు, మనకు పగల ప్రతీకారాలు ఉండే, ఏదో ఒక రోజులో ఉంటుంది తప్ప. అట్లాంటి తమిళనాడు రాష్ట్రంలో అంత బద్ధ శత్రువులైన వారు కలిసిపోయి ఢిల్లీలో కూర్చొని జయలలిత గారు బీసీ రిజర్వేషన్ వచ్చినాక తమిళనాడుకు రాలే అని. ఆ పాత్ర ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పోషించాలి. ఇచ్చే పాత్ర, పెద్దన్న పాత్ర నరేంద్ర మోడీ గారు పోషిస్తే ఈ ప్రాబ్లానికి సాల్వ్ అవుతాయి. ఇక మనం గతం దొరుకుకపోతే కొత్త మున్సిపల్ చట్టం వచ్చిందా, పాతది వచ్చిందా, ఇవన్నీ అవసరం లేదు. మేము ఈ రోజు అయితే బీసీ సంఘాలుగా యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం, ఒక రెడ్డి జాగృతికి తప్ప. ఆ రెడ్డి జాగృతే మాకు శత్రువు, హైకోర్టే మా శత్రువు. సో నరసింహనాయుడు గారు, ఇక్కడ బీసీ సంఘాల వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు అడుగుతున్నది ఏంటి, వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి, ఇవాళ బంద్ గురించి కూడా, ఇవన్నీ కూడా విక్రమ్ గౌడ్ గారు చెప్పారు. అండ్ బీజేపీ